హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రామ్ మరియు పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. అప్పుడెప్పుడో వచ్చినటువంటి స్మార్ట్ శంకర్కి ఇది సెకండ్ పార్ట్ అనమాట. మరి ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే రామ్తో పాటు సంజయ్ దత్, కావ్య థాపర్, సాయాజీ షిండే, గెటప్ సీను, ప్రగతి, ఉత్తేజ్ మరియు ఆలీ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందా అంటే మాత్రం ఆయన ప్రీవియస్ రాడ్ రంబోలా మూవీ అయిన లైగర్ కంటే కొద్దిగా బెటర్ తప్ప పూరి జగన్నాథ్ ఏమాత్రం మారలేదండి. అదే సేమ్ అదే ఓల్డ్ టెంప్లెట్ అనమాట. పోకిరి సినిమాని జస్ట్ కొంచెం ముందుకి వెనక్కి తిప్పి తీసాడేమనిపించింది నాకైతే. మామూలుగా చూస్తేనే స్మార్ట్ శంకర్ నాకైతే అస్సలు నచ్చల. రొటీన్గా ఆ డబుల్ మీనింగ్ డైలాగులు, ఆ చెత్త ఎక్స్పోజింగ్లు, ఆ యొక్క వరస్ట్ పిక్చరైజేషను ఏదో అలాగా రామ్ ఎనర్జీ వల్ల కొట్టుకుపోయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే రొటీన్ రొడ్డకొట్టు స్టోరీని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టెంప్లెట్లో దింపేస్తామంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనుకున్నారు నాకైతే అర్థం కాల. ఏదేమైనా సరే పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో పస తగ్గిందేమనిపించింది. ఆయన కూడా స్టోరీని వదిలేసి హీరోయిన్స్ యొక్క ఎక్స్పోజింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడండి. ఆయన ప్రీవియస్ మూవీ మెహబూబా, అందులో హీరోయిన్ని ఎంత వరస్ట్గా ఎక్స్పోజింగ్ పెట్టాడంటే బహుశా కథ మీద నమ్మకం లేక అంత వరస్ట్గా ఎక్స్పోజింగ్ ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా అంతేనండి, స్టోరీ మీద నమ్మకం లేక హీరోయిన్స్ యొక్క జూమ్ అవుట్ జూమ్ ఇన్ ఇలాగా అట్లా ఓవర్ ఎక్స్పోజరు. అట్లాగే ఆలీ గారితో డబుల్ మీనింగ్ కామెడీ ట్రాక్ ఏంటంటే ఎంత వరస్ట్గా దిగజారిపోతున్నారంటే అంత వరస్ట్గా దిగజారిపోతున్నారు. కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా సరే ఈ సినిమాకి సంబంధించి నాకు అనిపించింది చెప్తున్నాను అనమాట. ఎందుకు వచ్చానరా ఈ సినిమాకి అని చెప్పేసి ఫస్ట్ టైం అనిపించింది నాకు. ఇక కథ విషయానికి వస్తే సంజయ్ దత్ కొన్ని రోజులు చనిపోతూ ఉంటాడనమాట. ఆయన మెమరీస్ తీసుకొచ్చి మన స్మార్ట్ శంకర్ల బ్రెయిన్లోకి ఎక్కిస్తారు. అక్కడి నుంచి స్టోరీ ఎన్ని మలుపులు తీసుకుందన్నది మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ యొక్క ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ కొద్ది గొప్ప ఈ మూవీని గట్టెక్కించిందని చెప్పాలి. ఆయన తప్ప ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఆర్టిస్టులు అయితే లేరనమాట. హీరోయిన్ కావ్య థాపర్ ఉంది అంటే ఉంది అంతే. ఏదో జస్ట్ సినిమాల్లో పాటలు కావాలి కాబట్టి ఈమెను పెట్టుకున్నారు తప్ప, అదిగాక ఎక్స్పోజింగ్ కోసం గట్టిగానే యూజ్ చేసుకున్నారు అంతే తప్ప హీరోయిన్ ఉండి కూడా ఉపయోగం లేదు. ఇక అపోనెంట్ రోల్ చేసినటువంటి సంజయ్ దత్ గారు ఆయనని విలన్ రోల్ అనే కంటే బఫూన్ క్యారెక్టర్ అంటున్నాయి అన్నమాట. ఏ విధంగా అయితే లైగర్ సినిమాలో మైక్ టైసన్ పెట్టేసి ఆయన్ని జోకర్ని చేశారో ఈ సినిమాలో కూడా సంజయ్ దత్ గారి యొక్క క్యారెక్టర్ అంతే. ఇక కమెడియన్ ఆలీ గారి యొక్క ట్రాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. మామూలుగానే ఈ మధ్యన ఆలీ గారికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అదేగాక ఆయన ఇంతకుముందు వైసీపీ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నటువంటి నాయకుల్ని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిడతాం, టీడీపీ మరియు జనసేనకి బాగా ఆగ్రహం తెప్పించడం, ఏదేమైనా సరే ఆ పాలిటిక్స్ వల్ల జనాల్లో ఆలీ గారు అంటే కొంత నెగిటివిటీ ఉంది. పోనీలే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసి ఆ బ్యాడ్ ఇంప్రెషన్ పోగొట్టుకుంటాడంటే అది ఇంకా పెద్దదైంది అనమాట. ఈ సినిమాలో ఉన్నటువంటి ఆయన క్యారెక్టర్ అంత దరిద్రంగా ఉందండి. నాకైతే నచ్చలేదు ఆ క్యారెక్టర్. మరి మీకు ఆలీ గారి ఆ కామెడీ ట్రాక్ నచ్చిందా లేదా అన్నది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆలీ గారి కామెడీ ట్రాక్లో కొన్ని సీన్స్ కట్ చేశారని కూడా తెలిసింది. నేనైతే ఫస్ట్ రోజు ఆ దరిద్రాన్ని భరించాను, కానీ తర్వాత ఏమైనా టాక్ మారుద్దాం అని చెప్పేసి వెయిట్ చేశాను కానివ్వండి. టాక్ అయితే ఏం మాటలా, అదే ఫ్లాప్ టాక్ అలాగే కంటిన్యూ అయింది. కాకపోతే ముందే చెప్పాను కదండి, పూరి జగన్నాథ్ ప్రీవియస్ మూవీ అయిన లైగర్తో పోల్చుకుంటే ఇది కొంత బెటర్ అంతే. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మణిశర్మ గారు అందించినటువంటి పాటలు నాకైతే అసలు ఏమి ఎక్కలేదండి. ఏదో ఉన్నాయంటే ఉన్నాయన్నట్టుకుంది. బీజిఎం అయితే పర్లేదు, కొద్దిగా ఏదో పర్లేదు అనిపించింది. జియానీ మరియు శ్యామ్ కే నాయుడు అందించినటువంటి సినిమాటోగ్రఫీ పర్లేదండి, పర్లేదు, బాగానే మంచి అవుట్పుట్ ఇచ్చారు ఇద్దరు కలిసి. ఇక కార్తీక్ శ్రీనివాస్ యొక్క ఎడిటింగ్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. అఫ్కోర్స్ డైరెక్షన్లోనే ఫాల్ట్ ఉన్నప్పుడు ఎడిటర్ మాత్రం ఎంత వర్క్ చేసినా రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పండి. ఓవరాల్గా కార్తీక్ గారి ఎడిటింగ్ కూడా సోగానే ఉందని చెప్తాను. పూరి జగన్నాథ్ గారి విషయానికి వస్తే ఏంటో మరి ఆయన ఇంతకుముందు తీసినటువంటి హిట్ సినిమాల్లో ఫార్ములాస్ని అలా ఇలా పట్టుకుని ముందుకి వెనక్కి తిప్పి మిక్స్ చేసి జనాల మీదకి వదులుతున్నాడండి. మరి ఏ ధైర్యంతో ఆయన ఇలా సినిమాలు తీసి వదులుతున్నాడు నాకైతే అర్థం కాల. ఇదే రొటీన్ రొడ్డగొట్టుడు ఫార్ములా కనుక ఆయన అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్తే కనుక త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కొంచెం నిష్ఠూరంగా ఉన్నా సరే ఇదే నిజం అండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.